శాసనసభ అనేది అందరిది. అక్కడ ఉన్న ప్రతి మెంబర్ కూడా హక్కుదారుడు. అవకాశాలు అనేది అందరికీ ఇవ్వాలి. ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇయ్యానంటాడు ఆయన. కనీసం రూల్స్ బుక్ చదవండి. ముఖ్యమంత్రి గారిని అంటే విమర్శిస్తే డబ్బా కొట్టాలనా, భజన చేయాలనా నీకు మీ ముఖ్యమంత్రికి? ప్రతిపక్షాల పాత్ర ఏంది? ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మా గలమెత్తడం, ప్రభుత్వాన్ని ఆకర్షించడం, తద్వారా పనులు జరగాలనేదేదా ప్రతిపక్ష పార్టీలది. అట్లా కాకుండా ఈయన డబ్బా కొట్టమంటాడు. అరే స్పీకర్ గారు చెప్పే మాటన మీరు ఆన్ రికార్డ్ చెప్తుండ ఆయన ఏమని, ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇయ్యనంటాడు. నీకు కూడా స్పీకర్ గారు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాంట్లో. కాబట్టి మాకు మైక్ ఇచ్చే అవకాశం లేదు. మాకు మైక్ ఇచ్చినా ఆయనే మాట్లాడుతుండు మధ్యలో. కాబట్టి రెండోది చీఫ్ విప్పులు వాళ్ళ బాధ్యత ఏందండి? ప్రభుత్వానికి ప్రతిపక్షాలను సమన్వయం చేయడం వాళ్ళ బాధ్యత. వాళ్ళ బాధ్యతలు లేనేలేరు. ఎప్పుడు మమ్మల్ని విమర్శించాలి, ఎప్పుడు మమ్మల్ని తిట్టాలి, ఈ కార్యక్రమాలు పెట్టుకుంటారు. ముఖ్యమంత్రి గారు అంత భూతు పురాణం మాట్లాడితే శ్రీధర్ బాబు గారికి అనిపిస్తలేదు. ఆయన నేను లేచి అడిగితే ఏమంటాడంటే మీ పేరు పెట్టి చెప్పిండా అని మాట్లాడుతుండ ఆయన. ఆయన ఓపెన్గా మా దిక్కు చూపిస్తూ మాట్లాడిండు. మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పి మా వైపు చూపించి మాట్లాడిండు. ఆయన లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు మీ పేరు చెప్పలేదు కదా అని చెప్పి ఆయన తెలివిగా మాట్లాడుతాం. కాబట్టి మాకు మా ఎమ్మెల్యేలకు వచ్చేటువంటి గౌరవం దక్కే వరకు మేము ఆ శాసనసభకి ఎందుకు పోవాలండి? దేనికోసం పోవాలి? ఇప్పుడు ఆడ మాకు మైక్ ఇవ్వనంటారు, ప్రతి విషయం బుల్డోజ్ ఇచ్చే కార్యక్రమం. ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి 1:20 నిమిషాలు మాట్లాడవచ్చా? మాట్లాడితే మాకు కుళ్ళుందంట మా కడుపులో. నీకే ఆ విషయం ఉంది కదా, ఆ కంపంతా నీ నోటి నుంచే వస్తుంది కదా. నేను అనేక సందర్భాల్లో ఒక సీనియర్ శాసనసభ్యునిగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోవాలి. ఇప్పటి ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు ప్రజలు కూడా పాడైపోయేటువంటి సందర్భం వస్తుంది. నీ భాషను చూసి మీరు మార్చుకోవాలి. ఒకవైపున ఏం చెప్తాడు, అందరి అభిప్రాయం తీసుకుంటా, నేను ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పండి, మీ అందరి అభిప్రాయాలు. వెంటనే ఉరి తీయాలని కసబ్తో పోల్చడం, ఈ విధమైనటువంటిది.